Hi, this is BP Rao from Enjoy Learning. ఉపాధ్యాయ సోదరులందరికీ నమస్కారం. జూన్ 2021లో జరిగే 10వ తరగతి ఎగ్జామినేషన్కి సంబంధించి భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించిన సిలబస్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో ఆ విషయాన్ని మీకు తెలియపరుస్తాను. ముందుగా మనకిచ్చినటువంటి వివరాలని ఒకసారి ఈ హెడ్డింగ్స్ని చదువుతాను. ఎన్ని వారాల్లో కంప్లీట్ చేయాలి అనేది ఒకటి. రెండో కాలం వచ్చి పాఠ్యాంశం పేరు. మూడో కాలం అభ్యసన ఫలితాలు. అలాగే నాలుగో కాలం వనరులు, సోర్సెస్, ఈ క్యూఆర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వివరాలు ఇచ్చారు. తరగతి గదిలో చేయవలసిన కృత్యాలు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసిన ఈ 3 కాలమ్స్ని, మన సిలబస్ని 3 తరగతులుగా విభజించారు. అదేంటంటే, ఒకటి క్లాస్ రూమ్లో చేయవలసినటువంటి కృత్యాల కింద, అలాగే రెండో కాలం ఇంటి వద్ద చేయదగిన కృత్యాలు, అలాగే ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాలు. ఈ మనం పాఠశాలలో ఈ ఈ 2 కాలమ్స్లోనివి కనుక చెప్పినట్టయితే మన చాలా మటుకు సిలబస్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో పూర్తయినట్టే. ఇక మూడో దాంట్లో ఇచ్చినటువంటిది ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాలు అని ఇచ్చారు. ఇది విద్యార్థులు చదువుకుంటారు. ఈ దీనిలో ఇచ్చినటువంటి ఏ విషయం కూడా ఈ కాలంలో పిల్లలు ఐచ్ఛికంగా ఆప్షనల్గా చదువుకుని ఏ విషయం కూడా ఈ ఎగ్జామ్లో రాదని మనకి తెలియజేశారు. అది కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఈ కింద గమనిక ఇచ్చారు, గమనిక ఒకసారి చూడండి. ఈ విద్యా సంవత్సరానికి అంటే 2020-21 ప్రతి సబ్జెక్టులోని తరగతి గది మరియు ఇంటి వద్ద చేయదగిన కృత్యాలలోని అంశాలకు మాత్రమే పరీక్షలు నిర్వహించబడును. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకుని సిలబస్ని అది చెప్పి చదివించుకోగలిగితే సరిపోతుంది. అలాగే రెండో గమనిక, ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాలు ఆప్షనల్ అనే విభాగం నుండి ఎటువంటి మూల్యాంకనము ఉండదు. దీని నుంచి ఏ విధమైన ఎవాల్యుయేషన్ ఉండదు, ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఉండవు. ఇది కేవలం విద్యార్థి అదనపు జ్ఞాన సముపార్జన కోసం మాత్రమే అనేది మనకి ప్రతి టాపిక్ కింద ఇవ్వడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంచేత మనం ఈ రెండిటి మీద దృష్టి పెట్టినట్టయితే సిలబస్ కంప్లీట్ అవ్వడంలో ఇబ్బంది ఉండదు, పిల్లలకి మంచి మార్కులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇలా మనకి ప్రతి పాఠానికి సంబంధించి ఈ డేటా ఇవ్వడం జరిగింది. అందులో మొట్టమొదటిగా ఉష్ణానికి సంబంధించింది. ఒకసారి నేను ఈ 2 చదువుతాను, ఈ 2 ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చల్లదనం మరియు వెచ్చదనానికి సంబంధించిన వివరణ ఇది 1-2 పేజీల్లో ఉంది. అలాగే రెండో పాయింట్ వచ్చి ఉష్ణము మరియు ఉష్ణోగ్రతల మధ్య భేదాలు, అలాగే ఉష్ణ సమతాస్థితి. ఇది 2-3 పేజీల్లో ఉంది. వీటి వివరణ ఇస్తే సరిపోతుంది. అలాగే ఉష్ణరాశి ఆధారపడే అంశాలు అంటే ద్రవ్యరాశి కానీ ఉష్ణోగ్రత భేదం కానీ. నెక్స్ట్ విశిష్టోష్ణము మరియు అనువర్తనాలు, దీనికి సంబంధించిన కృత్యం 6 మనకి పేజ్ నెంబర్ 6-7లో ఉంది. మిశ్రమాల పద్ధతి, ఘన పదార్థాల విశిష్టోష్ణాన్ని కనుగొనుట, ఈ కృత్యం ఉంది 8-10 పేజీల్లో. ఇది చెప్పుకుంటే ఈ మొదటి పాఠం మనకి పూర్తయినట్టే. అలాగే రెండో ఇంటి దగ్గర చేయదగిన అంశాలు కూడా మనం పిల్లలకి మనమే చెప్పాల్సి ఉంటుంది, లేదా గైడెన్స్ ఇచ్చి చదివించవలసి ఉంటుంది. ఇది ఫస్ట్ పేజీలో ఉన్నటువంటి కృత్యం. అలాగే కృత్యం 2 పేజ్ 2-3లో ఉంది. కృత్యం 3 ఈ 4వ పేజీలో ఉంది. అవి కనుక చదివిస్తే సరిపోతుంది. ఐచ్ఛికంగా అన్న విషయాన్ని నేను టచ్ చేయడం లేదు. అలాగే నెక్స్ట్ లెసన్ వచ్చి ఆమ్లాలు, క్షారాలు.
ఆమ్లాలు క్షారాల విషయానికి వస్తే ఆమ్లాలు క్షారాలు మరియు లవణాలు. ఇందులో ఆమ్ల క్షారాల యొక్క రసాయన ధర్మాలు ఇచ్చాడు. అలాగే కృత్యం 1 పేజీ 21. అలాగే ప్రయోగశాల కృత్యము లోహాలతోటి మరియు ఆమ్లాలతోటి క్షారాలతో చర్య. లోహాలతో ఆమ్లాలు మరియు క్షారాలతో చర్య ఏ విధంగా ఉంటుంది. ఇది పేజ్ నెంబర్ 23, 24లో ఉంది, కృత్యం 3. అలాగే మూడో పాయింట్ వచ్చి కార్బోనేట్స్ మరియు లోహ హైడ్రోజన్ కార్బోనేట్స్తో ఆమ్లాల చర్య ఇచ్చారు. ఇది 24, 25 పేజీల్లో ఉంది. అలాగే తటస్థీకరణ చర్య కృత్యం 5 సంబంధించి 25, 26 పేజీల్లో ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చి లోహ ఆక్సైడ్లతో ఆమ్లాల చర్య కృత్యం 6, 26వ పేజీ. మరియు అలోహ ఆక్సైడ్లతో క్షారాల చర్య ఇది కృత్యం 7, 27, 28 పేజీల్లో ఉంది. ఈ గ్లూకోజు ఆల్కహాల్కు సంబంధించి విద్యుత్ వాహకత ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఇచ్చారు. HCl, H2SO4, CaOH మొదలైన వాటిలో విద్యుత్ వాహకత ఏ విధంగా ఉంటుంది, H+ అయాన్ గాఢత అంటే ఏంటి, అలాగే pH మరియు pH స్కేల్లో నిత్య జీవితంలో pH పాత్ర ఇది 35, 36 పేజీల్లో మనకుంది. అలాగే మనం ఇంటి దగ్గర చేయదగినటువంటి కృత్యాల్లో ఈ వివరాలు ఉన్నాయి. వంటగది మరియు ఇంటిలో లభించే ఆమ్లాలు క్షారాలు మరియు లవణాలను గుర్తించడం. అలాగే చింతపండు, నిమ్మపండు, సబ్బు, పేస్ట్. ఈ 21వ పేజీలో ఉండేటటువంటి పట్టికను పూరించమని కూడా మనకి తెలియజేశారు. ఆమ్ల క్షారాల మధ్య భేదాలను తయారు చేసే పట్టికని తయారు చేసుకోమన్నారు. ఇంట్లో ఉపయోగించేటటువంటి లవణాల పట్టికని తయారు చేయమని ఈ పాఠంలో చెప్పారు. ఆ పాఠం పూర్తయింది. తర్వాత పాఠం వచ్చి సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం. ఇందులో మనకి ఏమి ఇచ్చారంటే, నేను ఈ 2 మాత్రమే చెప్తాను, మరొకసారి రిమైండ్ చేస్తాను. క్లాస్ రూమ్లోను మరియు మన ఇంటికి చెప్పినటువంటి విషయాలు వివిధ ఉదాహరణల ద్వారా వక్రీభవనాన్ని వివరించమన్నాడు. ఎగ్జాంపుల్స్ ఇది కృత్యం 3, 48, 49 పేజీల్లో ఉంది. అలాగే వక్రీభవనము, సాపేక్ష వక్రీభవనం కృత్యం 6, 50, 51 పేజీలలో ఉంది. అలాగే స్నెల్ నియమాన్ని మనం రాబడ్డం ప్రయోగశాల కృత్యం 1, 51, 53 పేజీల్లో ఉంది. అలాగే వక్రీభవన నియమాలు ఇది నియమాలు మొదటి నియమం, రెండో నియమం కూడా ఇచ్చారు. పేజ్ నెంబర్ 54లో ఉంది. ఇదే పాఠానికి సంబంధించి నిమ్మకాయని నీటిలో వేసినప్పుడు పెద్దగా కనబడడం, నీరు ఉన్న గ్లాసులో స్పూను, పెన్సిల్ వంటివి వంగినట్లు కనిపించడం, వీటిని పరిశీలించడం ద్వారా వక్రీభవనం గురించి అవగాహన చేసుకుంటారని చెప్తూ 47వ పేజీలో కృత్యం 1 కూడా మనం వివరించాల్సి వస్తుంది. ఇంక తర్వాత పాఠం వచ్చి వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం. ఈ పాఠంలో కటకాలు, రకాలు. ఆ కటకాల్లో పదజాలం నాభ్యంతరము, నాభి, దృక్కేంద్రము, వక్రత వ్యాసార్థము, వక్రత కేంద్రము, ఈ పదాలని వివరణ కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. అలాగే అదే పాఠంలో కిరణ చిత్రాలు కుంభాకార కటకానికి మాత్రమే, అంటే పుటాకార కటకానికి సంబంధించిన ఏ విషయం మనం డిస్కస్ చేయట్లేదు. మన సిలబస్ టైము దృష్ట్యా ఆ విధంగా ఫాలో అవడం మంచిదని నా అభిప్రాయం. పేజీ 74, 79లో ఉంది. ఏవైనా 2 అన్నారు, మనం అన్నీ కూడా చెప్పవచ్చు. ఏది ఇస్తారనేది మనకు ఖచ్చితంగా తెలియదు. అలాగే లెన్స్ ఫార్ములా కటక సూత్రాన్ని రాబడడం మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంటి దగ్గర చేయించాల్సిన కృత్యాల్లో కుంభాకార కటకానికి సంబంధించిన కిరణ చిత్రాలు మిగిలినవి అన్నారు. ఇక్కడ 2 అన్నాడు, ఇక్కడ మిగిలినవి అన్నారు. అంచేత మొత్తం అన్నీ చదివించినట్టయితే ఎగ్జామ్లో ఏదైనా రావచ్చు. అలాగే మానవుని కన్ను రంగుల ప్రపంచానికి వస్తే ఇందులో స్పష్ట దృష్టి కనీస దూరం పేజ్ నెంబర్ 90లో ఉంది. అలాగే దృష్టికోణం కృత్యం 2 సంబంధించిన 91, 92 పేజీల్లో ఉంది. కంటి కటక నాభ్యంతరం 94, 95 పేజీల్లో ఉంది. దృష్టి దోషాలు 95, 99 పేజీల్లో ఉంది. కటక సామర్థ్యం వరకు మాత్రమే, ఆ తర్వాత విషయాలు లేవు అని మనకి చెప్పడం జరిగింది. మిగిలిన విషయాలు మనం చెప్పనవసరం లేదు.
స్పష్ట దృష్టి కనీస దూరాన్ని పరిశీలించడం. అలాగే ఇక్కడ 91 పేజీల్లో ఉన్నటువంటి కృత్య 1ని మనం వారి చేత పరిశీలింప చేయడం. నెక్స్ట్ లెసన్కి వచ్చి పరమాణు నిర్మాణం. ఇందులో బోర్ నమూనా గురించి అంటే 119, 120 పేజీల్లో ఉంది. అలాగే సోమర్ఫెల్డ్ నమూనా, క్వాంటం సంఖ్యలు, ఈ 3 రకాల క్వాంటం సంఖ్యల్ని మనం నేర్చుకుని నేర్పుకోవాల్సి ఉంటుంది. 120, 125 పేజీల్లో ఉన్నాయి. అలాగే 3 ఆర్బిటాల్ ఇచ్చారు, ఎస్పిడి ఆర్బిటాల్ యొక్క ఆకృతులు. అలాగే ఎలక్ట్రాన్ విన్యాసంకి సంబంధించి 3 నియమాలు, పౌలి వర్జ్ నియమం, ఆబో నియమం, హుండ్ నియమాలని మనం చెప్పాల్సి ఉంటుంది. 125, 128 పేజీల్లో ఉంది. దీంతో ఈ పరమాణు నిర్మాణం పాఠం పూర్తయినట్టే. ఇక్కడ ఇందులో మాయిలర్ చిత్రం గురించి 127 పేజీలో ఉంది. అలాగే 1 నుంచి 30 వరకు మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాన్ని మనం చెప్పి చేయించాల్సి ఉంటుంది. దీంతో పరమాణు నిర్మాణం పూర్తయినట్టే. అలాగే తర్వాత పాఠం తీసుకున్నట్టయితే మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక. ఇందులో మొదటిది డాబర్ నీతి సిద్ధాంతం, నిర్వచనం, ఉదాహరణలు. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చి న్యూలాండ్స్ అష్టక నియమం, ఈ పేజ్ నెంబర్ 133లో ఉంది. అలాగే మాండ్లీవ్ ఆవర్తన నియమం, అలాగే మోస్లే ఆవర్తన నియమం, ఆధునిక ఆవర్తన పట్టిక. ఇవి మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టికకి సంబంధించి. ఇందులో నమూనా ఆధునిక ఆవర్తన పట్టికను తయారు చేయడం, ఎస్పిడిఎఫ్ బ్లాకుల్ని గుర్తించడం, ఇవి కూడా మనం పిల్లల చేత చదివించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పాఠం వచ్చి రసాయన బంధము. ఇందులో అయానిక బంధం గురించి ఇచ్చారు. అందులో సోడియం క్లోరైడ్ ఉదాహరణ 164 నుంచి 166 పేజీల్లో ఉంది. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చి ఏకబంధము, ద్విబంధము, త్రికబంధము. క్లోరిన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మరియు నైట్రోజన్ అణువులను ఉపయోగించి వివరించడం. ఇది 168 పేజీ నుంచి 170 పేజీ వరకు ఉంది. అలాగే తర్వాత వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం, అష్టక నియమం 175 నుంచి 177 పేజీల్లో ఉంది. అలాగే లాస్ట్ పాయింట్ ఇందులో సంకరీకరణము నిర్వచించమన్నారు. బెరీలియం క్లోరైడు, బెరీలియం ఫ్లోరైడ్ని ఏర్పడే విధానం గురించి వివరించమన్నారు. ఇది 177 నుంచి 178 పేజీ వరకు ఉంది. ఇక్కడ ఇంటి దగ్గర చేయాల్సిన లూయిస్ చుక్కల నిర్మాణం, ఇది ప్రాజెక్ట్ వర్క్ అన్నారు. అలాగే F2 అణువులోని ఏకబంధం ఏర్పడే విధానాన్ని కూడా మనకి ఇంటి దగ్గర చేయదగిన కృత్యంలో ఇచ్చారు, పేజ్ నెంబరు 169. అలాగే నెక్స్ట్ పాఠం వచ్చి విద్యుత్ ప్రవాహం. విద్యుత్ ప్రవాహంలో ప్రవాహం నిర్వచనం ఉంది. విద్యుత్ ప్రవాహాన్ని నిర్వచించమన్నారు మరియు సూత్రాన్ని రాయమన్నారు. 186 నుంచి 187 పేజీ వరకు ఉంది. పొటెన్షియల్ భేదాన్ని అంటే ఈఎంఎఫ్ నిర్వచించమన్నారు, సూత్రాన్ని రాయమన్నారు. 189 పేజీలో ఉంది. అలాగే ఓమ్ నియమం ప్రయోగశాల కృత్యం 192, 193. అలాగే నిరోధం, పదార్థ నిరోధాన్ని ప్రభావితం చేసే కారకాలని 197 నుంచి 200 పేజీ వరకు ఉంది. అలాగే విశిష్ట నిరోధాన్ని నిర్వచించమన్నారు, ఈ పేజ్ నెంబర్ 199లో ఉంది. ఇక ఇంటి దగ్గర చేయదగిన కృత్యాల్లో ఓమియా మరియు అవోమియా వాహకాల గురించి 194 పేజీలో ఉంది. ఓం నియమానికి ఏమైనా పరిమితులు ఉన్నాయా, అది 194, 195 పేజీల్లో ఉన్న వాటిని కూడా మనం ఇంటి దగ్గర చేయదగిన కృత్యాల్లో ఉన్నాయి. తర్వాత విద్యుత్ అయస్కాంతం. ఇందులో ఆయిర్స్టెడ్ ప్రయోగం 217లో ఉంది, అది చెప్పాల్సి ఉంటుంది. అయస్కాంత క్షేత్రం, అలాగే అయస్కాంత క్షేత్ర బలరేఖలు, అయస్కాంత అభివాహం, అయస్కాంత అభివాహ సాంద్రతలను నిర్వచించమన్నారు. ఈ చేయదగిన గుర్తులో అయస్కాంత బలరేఖలను గీయము 219 పేజీలో ఉంది. ఇది కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఇక లోహ సంగ్రహణ శాస్త్రాన్ని విషయానికి వస్తే ధాతువు, ఖనిజాలను నిర్వచించమన్నాడు. ఇది పేజ్ నెంబర్ 245లో ఉంది. ఖనిజ మాలిన్యాన్ని నిర్వచించమన్నారు, పేజ్ నెంబర్ 248లో ఉంది. లోహక్షయం మరియు దాని కృత్యం 2, లోహక్షయ నివారణకి ఏం చేస్తాం అనేది ఈ పాఠం నుంచి ఉంది.
ఇందులో 245వ పేజీలో ఉండే పట్టికని ఇంటి దగ్గర చేయి దగ్గర కృత్యాల్లో ఇచ్చారు. అలాగే లోహక్షయం నివారణ మార్గాలు 255వ పేజీలో ఉంది. మనం తర్వాత పాఠం వచ్చి కార్బను దాని సమ్మేళనాలు. ఇందులో కార్బన్ యొక్క ప్రాథమిక సమాచారం, పరమాణు సంఖ్య యొక్క భూస్థితి మరియు ఉచ్ఛ స్థితిలో ఎలక్ట్రాన్ విన్యాసం, అది 261 నుంచి 264 పేజీ వరకు ఉన్నాయి. కార్బన్ ప్రత్యేకత ఏంటి, ఏక ద్వి త్రిబంధాలు, కార్బన్ మరియు కార్బన్ మధ్య, కార్బన్ మరియు ఇతర పరమాణుల మధ్య ఏర్పడే విధానం, అలాగే శృంఖల సామర్థ్యం అంటే ఏంటి, పేజ్ నెంబర్ 273లో ఉంది. అలాగే హైడ్రోకార్బన్లకు సంబంధించి ఆల్కైన్స్, ఇది 273 మరియు 281 పేజీల్లో వీటి వివరాలు ఉన్నాయి. అలాగే ఆల్కైన్స్ మధ్య భేదాలని గుర్తించమని మనకి ఇచ్చారు. ఈ పాఠం కనుక మనం చదివినట్టయితే ఈ ఫిజిక్స్కి సంబంధించి పరీక్షల్లో విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవుతారని మనం భావించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి అది నాకు ప్రోత్సాహిస్తుంది. ఇందులో లోటుపాట్లు ఉన్నట్టే కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.